తోటల పెంపకంపై పతాంజలి ఫుడ్స్ వారి అవగాహన సదస్సు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో పతాంజలి ఫుడ్స్ వారి పామ్ ఆయిల్ తోటల పెంపకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పతంజలి ఫుడ్ సీనియర్ మేనేజర్ బి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పామ్ ఆయిల్ తోటల పెంపకం, సస్య రక్షణ, తెగుళ్లు నివారణ ఉపాయాలు, అంతర పంటల వివరాలు, ప్రభుత్వ పథకాలు, వాటి యొక్క విధి విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యాన శాఖ అధికారి సుజాత మాట్లాడుతూ వాణిజ్య పంటల గురించి, వాటిని పండించే విధానము, తెగుళ్ల నివారణ, ఉద్యాన శాఖ ద్వారా రైతులకు అందించే ప్రోత్సాహకాలు, రైతులకు ఉపయోగపడే వివిధ రకాల యంత్ర పనిముట్లపై అవగాహన కల్పించారు. ఉద్యాన శాఖ శాస్త్రవేత్త సునీత మాట్లాడుతూ ఏ పంటలలో ఎటువంటి తెగుళ్లు వస్తాయో, వాటిని ఏ విధంగా పరిరక్షించుకోవాలో, ఏ భూములు ఏ పంటకు అనుకూలంగా ఉంటాయో తెలిపారు. అనంతరం ఎకరాకు 15 టన్నుల పామ్ ఆయిల్ దిగుబడి వచ్చిన దొడ్డి వెంకటరమణ పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ తరఫున ఆయనను అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఆఫీసర్ జ్యోతుల అయ్యప్ప, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎం చక్రధర్, ఫీల్డ్ ఆఫీసర్ కె లచ్చబాబు, పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సిబ్బంది, ఉద్యాన శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం పామ్ ఆయిల్ పంటపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నాం బొద్దవరం గ్రామంలో. ముఖ్యంగా పామ్ ఆయిల్ అనేటువంటిది ప్రస్తుతం ఉన్న కమర్షియల్ క్రాప్స్లో ఒక మంచి పంట. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ, లేకపోతే ఇంకో రకంగా కానీ, మార్కెటింగ్ కానీ, పేమెంట్ పరంగా కానీ ఏ రకంగానూ ఇబ్బంది లేనటువంటి పంట. సో రైతులకి మనం మొక్కలు కూడా ఉచితంగా అందజేస్తున్నాం. పైగా మీకు గవర్నమెంట్ వారు 4 సంవత్సరాల పాటు ఎరువులు రాయితీ ఇస్తారు, ప్లస్ అంతర పంటలు వేసుకుంటే అంతర పంటలకు కూడా రాయితీ ఇస్తారు. అదే కాకుండా మా వాళ్ళు రెగ్యులర్గా మీకు అందుబాటులో ఉండి సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. మీరు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పామ్ ఆయిల్ పంట వేసుకొని ఆర్థికంగా నిలదొక్కోవాలని కోరుకుంటున్నాను. ఎకరానికి 57 మొక్కలు ఇస్తామండి. మీరు దానికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధారు, బ్యాంక్ అకౌంట్ ఖచ్చితమైనటువంటి ఇవ్వాల్సి ఉంటుంది. నీటి వస్తు ఉండాలి, అట్లాగే మీకు దారి కూడా ఉండాలి, నేల మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్నదై ఉండాలి. ఈ అవకాశం ఉంటే మీకు మొక్కలు ఉచితంగా ఇస్తాం. అట్లాగే గవర్నమెంట్ వారు మీకు హెక్టార్కి 5,250 రూపాయలు ఎరువుల నిమిత్తం 4 సంవత్సరాల పాటు ఇస్తారు. అంతర పంటలు వేసుకుంటే దానికి కూడా 5,250 రూపాయలు ఇస్తారు. నా పేరు సుజాత, నేను ఉద్యాన శాఖ అధికారిగా పనిచేస్తున్నాను. తుని, తొండంగి, అలాగే కోటనందూరు 3 మండలాలకు గాను. మనకి ఈ 3 మండలాలు కూడా ఉద్యాన పంటలు అధికంగా సాగు చేస్తున్నారండి రైతులు. ఉద్యాన పంటల సాగు నిమిత్తం ప్రభుత్వం ఎన్నో ప్రోత్సాహక పథకాలు తీసుకొచ్చారండి. జామ తోటలు కానీ, బొప్పాయి, అలాగే కోకో తోటలు, జీడి మామిడి మొదలైన తోటలు వేసుకునే రైతులకి సంవత్సరానికి 18,000 నుంచి పైబడి సబ్సిడీలు ఉన్నాయండి, రాయితీలు. మొదటి 2 సంవత్సరాలు కూడా రైతులకి ఈ రాయితీలు అందజేస్తాము. అలాగే మనకి కూరగాయ పంటలు సాగుని ప్రోత్సహించడానికి నిమిత్తం పథకం ఉందండి. దానికి హెక్టార్కి 24,000 సబ్సిడీ ఉంది. అంటే మనకి పందిరి కానీ, లేదా మల్చింగ్ ఇవి వేసుకుని, ట్రెల్లిస్ ఈ విధానంలో వేసుకుని రైతులు ఈ కూరగాయ పంటలు సాగు చేయడం వల్ల నాణ్యతమైన అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రోత్సహిస్తున్నామండి ప్రభుత్వం నుంచి. అలాగే పూల తోటలు సాగు చేసే రైతులకు కూడా హెక్టార్కి 20,000 రూపాయలు రాయితీ ఉందండి. అంతేకాకుండా మనము ఇప్పుడు శాస్త్రవేత్త పెద్దాపురం నుంచి వచ్చారండి, సునీత మేడము, డాక్టర్ సునీత గారు. ఏంటంటే మనకి ఉద్యాన పంటల్లో చీడపీడల నియంత్రణ ఎలాగా, సమగ్ర సస్యరక్షణ చర్యలు ఎలాగా అనేది మనం గ్రామాల్లో ఈ రైతు సదస్సులు నిర్వహించి రైతులందరికీ తెలియపరుస్తున్నాము. మనకి ఇప్పుడు ముఖ్యంగా జీడి మామిడి తోటల్లో పూత సమయం కాబట్టి ఈ సమయంలో రైతులు చేపట్టవలసిన సమగ్ర సస్యరక్షణ చర్యల మీద ముఖ్యంగా ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుందండి. ఈ ముఖ్యంగా మనకి ఎక్కువగా తామర పురుగు బెడద ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే కాయ కింది కట్టిన దగ్గర నుంచి ఫ్రూట్ ఫ్లై, పండుగ అనేది అధికంగా ఉందండి. మన
మన ప్రాంతంలో ఎక్కువగా ఉండే ఈ 2 పురుగుల గురించి కూడా మేము ఎక్కువ అవగాహన రైతుల్లో తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తున్నాము. అలాగే రైతులు కూడా ఓన్లీ కెమికల్సే కాకుండా వేపపిండి, వేప నూనె, అలాగే జిగురు అట్టలు ఇలా సమగ్రంగా కనుక సస్రక్షణ చర్యలు చేపడితే రైతు పెట్టే ఖర్చు తగ్గుతుంది. అలాగే నాణ్యమైన దిగుబడి పొందే అవకాశం ఉందండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ పి సునీత. నేను సీనియర్ శాస్త్రవేత్తగా ఉద్యాన పరిశోధనా స్థానం పెద్దాపురంలో నేను చేస్తున్నానండి. కీటక విభాగంలో నేను ముఖ్యంగా దుంప తోటల్లోని, తర్వాత పలు ఉద్యాన పంటలు మనకి ఈ పామాయిల్ కానీ, తర్వాత మనకి కొబ్బరి కానీ, జీడి మామిడి కానీ, మామిడి కానీ, అదేవిధంగా కూరగాయల పంటల్లోనూ, తర్వాత పూల పంటల్లోనూ ఎటువంటి చీడపీడలు వస్తే ఎలా మన నివారణ చర్యలు చేపట్టుకోవాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉద్యాన శాఖ వాళ్ళు మనకి ఏర్పాటు చేసినటువంటి బొద్దవరం గ్రామంలో మనకి ఈ పామాయిల్ మనకి ఏంటంటే వచ్చే చీడపీడలు, అదేవిధంగా మామిడి, జీడి మామిడి పూత సమయంలో ఎటువంటి నివారణ చర్యలు చేసుకోవాలన్న దాంట్లో చూసినట్లయితే మనకి ముఖ్యంగా ముందుగా మనకి ఈ పామాయిల్లో మనకి ఈ సర్పిలాకార తెల్లదోమ అనేది చాలా ఉధృతంగా ఉంది. ఈ సర్పిలాకార తెల్లదోమ అనేది గ్రామస్తులందరూ కూడా సామూహికంగా గనక మనకి ఈ రసాయనిక పురుగు మందులు కాకుండా ముందుగా మనకి అంబాజీపేటలో మనకి దొరుకుతున్నటువంటి జీవ నియంత్రణ పద్ధతులు అంటే మనకి ఇసారియా కానీ, అదేవిధంగా మనకి పరాన్నజీవులు, తర్వాత మనకి బదనికలు అందుబాటులో ఉన్నాయండి. రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే, సామూహికంగా కనుక చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమ ఉధృతిని చాలా వరకు నియంత్రించవచ్చు. అలాగే కాకుండా మనకి ఈ తెల్లదోమ అనేది ముఖ్యంగా కొబ్బరి తోటల్లో ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి తోటల తర్వాత మనకి పామాయిల్లో కూడా విస్తృతంగా ఉంది. సో మనకి పామాయిల్ మనకి పంట అనేది పెరుగుతున్నది కాబట్టి రాబోయే కాలంలో కూడా ఈ పురుగు ఉధృతిని నివారించాలంటే రైతులు ముందస్తుగానే తగు జాగ్రత్తలు పాటించాలి. తొలి దశలో కనుక చూసుకున్నట్లయితే అప్పుడే మనకి నివారణ చేయడం అనేది చాలా వరకు మనకి సాధ్యమవుతుంది. తర్వాత మనకి పామాయిల్ తర్వాత మనకి మామిడి, జీడి మామిడి చూసినట్లయితే ప్రస్తుతం పూత దశల్లో ఉన్నాయన్నీ కూడా. మామిడి, జీడి మామిడిలో కూడా ఈ మనకి రసం పీల్చే పురుగులు బెడద అనేది అధికంగా ఉంది. అంటే తామర పురుగులు. ముఖ్యంగా ఈ తామర పురుగుల నివారణకి ముందుగా తొలి దశలో మనము ఈ వేప నూనెతో పాటుగా ఏ పురుగు మందు పిచికారీ చేసినా కూడా, అంటే మనకి మామిడి, జీడి మామిడిలో ఈ రసం పీల్చే పురుగుల బెడద నివారించడానికి మనం ఈ మోనోక్రోటోఫాస్ తో పాటుగా వేప నూనె, మోనోక్రోటోఫాస్ అయితే కనుక మనకి 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి, దాంతో పాటుగా వేప నూనె లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కనుక మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మామిడిలో ఆశించేటువంటి తామర పురుగుని నివారణ చాలా వరకు మనం సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా మనకి జీడి మామిడిలో చూసుకున్నట్లయితే ఈ పూత సమయంలో అంటే గూడు పురుగు అని అంటాము. తర్వాత పుష్పగుచ్చాలన్నింటినీ కూడా అది గూడు పురుగు చేసేస్తూ ఉంటుంది. ఆ పుష్పగుచ్చాలను ఆశించడం వల్ల మనకి చాలా వరకు పూత అనేది మనకి మాడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ సమయంలో ఈ జీడి మామిడి తోటలు ముఖ్యంగా రైతులు గమనించవలసింది ఏంటంటే మనకి నల్లమచ్చ తెగులు, యాంథ్రాక్నోస్ అంటాం, అది ఆశించడం వల్ల పుష్పగుచ్చాలన్నీ మాడిపోతుంటాయి. సో దీని నివారణకు కూడా మనము ఈ మ్యాంకోజబ్ అనేది 2.5 గ్రామ్స్ మనం దీన్ని కనుక మనము లీటర్ నీటికి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే, దీంతో పాటుగా మనం ఒకసారి ప్రోమోఫాస్ని కూడా, అంటే ఈ పురుగు మందును కూడా మనము లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే జీడి మామిడిలో ఆశించేటువంటి ఈ యాంథ్రాక్నోస్ తెగులని అదే విధంగా మనకి ఆ పుష్పగుచ్చాలను ఆశించేటువంటి పురుగులను కూడా సమర్థవంతంగా నివారించవచ్చు. రైతులు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ పురుగు మందుల్ని మార్చి పిచికారీ చేసుకోవాలి. తర్వాత పురుగు మందులు తర్వాత 15 రోజులు మనకి వ్యవధి ఇచ్చిన తర్వాత పురుగు మందులు మళ్ళీ మనం పిచికారీ చేసుకోవాలి. తర్వాత రైతులు కూడా ముఖ్యంగా ఏంటంటే మామిడి, జీడి మామిడి తోటల్లో ఈ పురుగును గుర్తించడానికి ఉద్యాన శాఖ సిబ్బంది, తర్వాత విశ్వవిద్యాలయం వారి యొక్క సిబ్బంది సహాయక సహకారాలు తీసుకున్నట్లయితే తొలి దశలోనే కనుక మనం ఈ చీడపీడలను నివారించుకోవడానికి చాలా వరకు సాధ్యమవుతుంది. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకు, ఉద్యాన శాఖ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్+ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.